ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు తుర్కపల్లి మండల ప్రజల ఘన స్వాగతం, విజయోత్సవ ర్యాలీ. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారిని మండలంలోని ప్రజలు ఘనంగా స్వాగతించారు. ఎమ్మెల్యే ఐలయ్యను ప్రభుత్వ విప్గా ప్రభుత్వం నియమించినందున మండల కాంగ్రెస్ శ్రేణులు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం నిర్వహించిన భారీ ర్యాలీలో తుర్కపల్లి చౌరస్తా వద్ద గజమాలతో సన్మానించి తమ అభిమానం చాటుకున్నారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలకు తాను రుణపడి ఉంటానని, పార్టీ కార్యకర్తలకు, మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకి తాను అందుబాటులో ఉంటానని, ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తానని తెలిపారు. మండల అభివృద్ధికి ప్రభుత్వ నిధులతో పాటు బీర్ల ఫౌండేషన్ సహకారంతో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. తన గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాలలో అన్ని విధాల అభివృద్ధి చేస్తానని, తుర్కపల్లి మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. పేదల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ స్కీంలను అర్హులైన పేదల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ స్కీంలను అర్హులైన పేదలు అందరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల చుట్టుపక్కల గ్రామంలోని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
10 సంవత్సరాల నుండి పార్టీ అధికారంలో లేక కార్యకర్తలు బస్సులో ఒక అపోహ ఉంది. దాన్ని మీ ద్వారా రాష్ట్ర నాయకుడు పార్టీలో చేయలేన మీకు నమ్ముకున్న కార్యకర్తను వమ్ము చేయని చెప్తున్నా. మనకు ఎలా ఆలయ నియోజకంలో 70-50% ఓట్లు వచ్చినాయి. ఇంకా రాయకుడు రావాల్సిన అవసరం లేదు. ఎల్లకు తమ్ముడు చెప్పిండు, మాకు పెద్ద నాయకులు లేరు, కార్యకర్తలు ఎవరు, మీరు ఎట్లా గెలుస్తారంటే ఇలా ప్రజలు మార్పు కోరుకున్నారు. ప్రజలు సేవ చేసే నాయకుడిని అవకాశం ఇచ్చారు. ప్రజలు ప్రభుత్వం ఏదైతే మాకు అధికారం వస్తే అధికారాలు పొందుతాయని ఆలోచన చేసిండు. నాయకులతో పని లేదు. నాయకుడు అనేవాడు ఈ రోజుల్లో ఉన్న పరిస్థితిలో ఒక నాయకుడు ఒక గ్రామంలో ఒక నియోజకవర్గం ఒక మండలంలో శాసించే నాయకులు ఉన్నారు. కానీ వాళ్ళు నిబద్ధతతో పనిచేసే నాయకులు కానీ పార్టీలు మారే నాయకులు ఎప్పుడు అధికారం కోసం నింపలామో తప్ప కింద కార్యకర్తలు కానీ గ్రామాలను అభివృద్ధి అని కాదు. వాళ్ళని మనం ఎన్నడూ కూడా ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. నేను ఒకటే మాట చెప్తున్నా, ఎవరైతే కార్యకర్తగా పనిచేసినో, ఎవరైతే గ్రామ అభివృద్ధి కోసం పనిచేసినో, ఎవరైతే ఆఫీసర్ పార్టీ గెలుపు కోసం పనిచేసినో వాళ్ళకే అవకాశాలు ఇస్తుందని చెప్పి మాట ఇస్తూ ఆలయ నియోజకంలో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మన గుంపులకు తాగీయం కాంగ్రెస్ ఎజెండా, కాంగ్రెస్ కుటుంబ సభ్యులుగా పనిచేద్దాం. ఇంకెవరైనా మన పొరపాటుగా అక్కడ ఎక్కడున్నా కానీ అందరూ కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. చాలా మంది వాళ్ళ స్వలాభం కోసం వ్యక్తి పూజ, భర్త పూజ అని చెప్పారు. ఇవాళ వ్యక్తి పూజ చేస్తేనే 1,20,000, 30,000 వచ్చినాయి. వ్యక్తి పూజ అంటే ప్రాంతానికి అభివృద్ధి చేసి ప్రాంతానికి సేవ చేసే నాయకుడే ఇవాళ ప్రజల మరణం పొందుతారు. కాబట్టి అది మీరు ఓట్ల రకంగా చూపించారు. కాబట్టి ఈయన వ్యక్తి ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. ఇలా పార్టీ గెలిపించినటువంటి నా కార్యకర్తలు ముఖ్యమని చెప్పి ఎవరు కూడా అధైర్యపడద్దు. రేపు స్థానిక సంస్థలలో ఏ గ్రామంలో ఎవరు కష్టపడ్డారో, ఏ గ్రామంలో ఎవరికి ఇవ్వాలో ఇక్కడ మండల నాయకుల సహాయ సహకారాలతో మనం ఇస్తాం తప్ప ఎక్కడో ఢిల్లీలో లేకపోతే హైదరాబాద్ లో ఇంకేలో కూర్చొని ఇచ్చే టికెట్లు కావు. అందరి సమక్షంలో నేనే కూర్చుంటా. మీ అందరి తీర్మానం మేరకు నేను కూడా సొంత నిర్ణయం కాదు. మీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టి ఎవరైతే గెలవడతారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ పనిచేసారో డబ్బుల్లో డబ్బు లేదో కూడా నేను అప్పుడు చెప్పిన అవసరమైతే రూపాయలు గెలిపిస్తానని చెప్పిన మీలో నిలబెట్టి గెలిపించే బాధ్యత, అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను. నా నేనైతే మీరు గెలిపించరు, ఆ నమ్మకంతో గెలిపించే బాధ్యత నేను తీసుకుంటా. మీరు ఎవరు అధైర్యం పడద్దు. ఇంకో మళ్ళీ ఇచ్చిండో, ఎల్లి ఇచ్చిండో, పుల్లి ఇచ్చిండో అని మీలో మీరు ఇబ్బంది పడే పని చేయొద్దు. ఇలా మన జిల్లా అధ్యక్షుడు పెద్దలు ఉన్నారు కాబట్టి బ్లాక్ అధ్యక్షుడు చాలా మంది హెల్ప్ చేసారు. తుర్కపల్లి డిపాజిట్ కాదు, తుర్కపల్లి మీకు అసలు ఓటు పడాను. కానీ బూతులు డబ్బలు ఇస్తుంటే ఒక్కొక్కరు గుండెలు కలిగిపోయారు. కొంతమంది తుర్కపల్లి అంటే డబ్బులు కబడిపోతా ఉన్నారు. అన్న సన్యాసులకు అర్థం కావాలి, డబ్బు ముఖ్యం కాదు, మా బిడ్డ ముఖ్యం, మా సేవకుడు ముఖ్యం అని చెప్పి నిరూపించిన తుర్కపల్లిని నేను ఏ రకంగా మర్చిపోతా. మీరు అర్థం చేసుకొని తుర్కపల్లిని గుండెల పెట్టుకునే చూసే బాధ్యత నేను తీసుకుంటా. ఇలా అధికారం లేనప్పుడే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాం. అధికారం వచ్చిన తర్వాత సేవా కార్యక్రమాలతో పాటు, కార్యకర్తలు ఆదుకోవడంతో పాటు ప్రభుత్వం
ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి మీకు మాట ఇస్తూ ఇంత పొద్దుపోయినా ఇంత సమయమైనా మా బిడ్డ మేము గెలిపించిన మా ఎమ్మెల్యే మా ప్రభుత్వం ఇప్పుడు చెప్పి భారీ ఎత్తున స్వాగతం పలికి ఇలా పొద్దు నుంచి ఈ కార్యక్రమం ఇచ్చినటువంటి నిర్వాహకులకు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకు మరొకసారి నా సరస్సు వచ్చి నమస్కారం తెలుస్తున్నా. నేను ఎమ్మెల్యే అయినా ప్రభుత్వం పైన ఇంకేదైనా అన్నిటికంటే మించి మీ సేవకుడు అని చెప్పి మాట ఇస్తున్నా. మీకు సేవ చేయడానికే మీకు వచ్చినా కాబట్టి మీరు దీన్ని మర్చిపోవద్దు. అయ్యో మా ఎమ్మెల్యే ఫోన్ చేయాలా, ఫోన్ చేయాలా కాదు, మీరు ఎప్పుడు మా 24 గంటల ఫోన్ చేయొచ్చు, మీకు నేను అందుబాటులో